పెట్టుకున్నారు. వాళ్ళ గ్రైన్ షాప్ నుంచి గ్రైన్ షాప్స్ ఉండి పూర్వం వరల్డ్ వార్ 2 తర్వాత ఎంప్లాయీస్కి వాళ్ళకి కన్సిస్టెంట్ రేట్ మీదే సరుకులు ఇచ్చేవారు. సబ్బులు, నూనె, బియ్యం, పప్పులు, ఉప్పులు అవన్నీ తెచ్చుకొని చాలామంది వదిలేసేవారు, ఈ క్వాలిటీ బాగుండదు అని. ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఆదర్శ కుటుంబంలో సభ్యులు అవన్నీ తెచ్చుకొని ఎవరికి వాళ్ళ కుటుంబంలో తెచ్చుకొని అన్నీ ఏరుకొని శుభ్రం చేసుకొని ఏమి పారేయకుండా చేసేవారు. ఇంట్లో ఎంతమంది ఎర్నింగ్ మెంబరు, అతని వైఫ్, అతని తల్లి, 2 అన్నదమ్ములు. వీళ్ళు ఒక కూర తెచ్చుకున్నారంటే 6 భాగాలు 5 భాగాలు చేసేవారు. ఎవరి కూర వాడిది, ఎవరి అంట్లు వాడు తోముకోవాలి, ఎవరి బట్టలు వాడు ఉతుక్కోవాలి, ఎవరి ఇస్త్రీ వాడు చేసుకోవాలి. ఇస్త్రీ చేసుకోవాలంటే ఇలా ఇప్పటిలాగా డ్రై క్లీనింగ్ అవి కాదు. ఒక చెంబులో నిప్పు కణాలు వేసి చార్కోల్ కర్రబొగ్గు వేసి ఆ వేడితోటి చెక్క